జై హనుమాన్. ఈ హనుమంతుడి గురించి ఇప్పుడు సినిమా వస్తుంది, జై హనుమాన్ అని. ఈ జై హనుమాన్ సినిమా గురించి చిరంజీవి ఇవాళ నేను హనుమంతుడికి నన్ను అర్పించుకున్నాను, నేను బాగున్నాను, మిమ్మల్ని మీరు హనుమంతుడికి ఇచ్చేసుకోండి అన్నాడు. ఎందుకని? హనుమంతుడు రామదూత, అవునా? బుద్ధిమతాం వరిష్టం, తెలుసు కదా నీకు అది? ఆ శ్లోకం చెప్పే, నువ్వు తిప్పు, నువ్వు తిప్పు. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం మనసా స్మర. అవునా? ఇంకోటి, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్ కదా. కాబట్టి హనుమత్ స్మరణ చాలా గొప్పది కదా నాన్న, భక్తుల్లో అగ్రగణ్యుడు కదా నాన్న. కానీ ఈ మాల తులసి ఇద్దామని చూస్తున్నాను. ఈ తులసి కాని ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ సమాజంలో ఎక్కువ మంది అదే ఉన్నారు కాబట్టి మాలలు కూడా 2 రకాలు తెస్తాం, ప్యూర్ వెజ్, నాన్ వెజ్. మరి ఏం చేయాలి? ఎవరికైనా తులసి మాల ఇద్దాం అనుకున్నాను అనుకో, మనమేమో రూల్స్ చెప్తాం, రూల్స్ చెప్తే వాళ్ళు అని మొహం పెడతారు. ఎక్కడైనా తులసి మాల దాచి ఉంటాను అంటే రూములో ఉన్నాయనుకో, అంటే నువ్వు క్వాలిఫైడ్ కదా, తులసి పొందడానికి నువ్వు అర్హుడివి, అందుకని ఎక్కడన్నా దొరుకుతుందేమో. నేనున్నా నలసి, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ తులసి. మనం ఉందాం కలసి, దొరుకుతుందా నా నమ్మకం ఉంది. దొరకమ్మా. నీకేదన్నా ఒక కీర్తన వచ్చా? కీర్తన వచ్చా? ఏం కీర్తన వచ్చు? శుద్ధముద్గోపకృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతే శోధిష్ణాయ సజని కలితం యాబలాత్కృత్య భుంక్తే తస్యై నమ ఇతమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళే శరణం. హిందూ మత ప్రచారమైన స్వామి అద్భుతం మేడం, బంగారు తండ్రి, చాలా అద్భుతం. నేను తులసిమాల నేను బ్యాగ్లో కొన్ని దాచుకున్నాను, నేను మళ్ళీ పంపిస్తాను ఈ లోకలో. చాలా సంతోషం నాన్న, ఎందుకంటే ఇది ఉంది కానీ ఇది మామూలు మాల, తులసి కానిది, అందుకని అయినా నీకు ఇస్తాను, తర్వాత మళ్ళీ అది వస్తుంది ఎప్పుడోకప్పుడు. నాన్న నువ్వు బాగా చదువు, మరికే భాగ్యం నాన్న, ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఈ జన్మ రావడం, ఇటువంటి వారి అనుగత్యంలో జీవించడం అది సాధ్యం కాదు నాన్న. భాగ్యం తండ్రి. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.